Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఈవో, టెట్ మరియు డిఎస్సిలో అన్నింటిలో కామన్గా ఉండే సబ్జెక్టు ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు, ఒక ప్రొఫెషనల్ దగ్గర వింటే అర్థమయ్యే సబ్జెక్టు. సో గతంలో ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన అడిగిన ఒక ప్రశ్న మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఆప్షన్ 1 కుంటనం, సంఘర్షణ, పీడనం మరియు ఆందోళన. ఆప్షన్ 2 కుంటనం, కోపం, పీడనం మరియు మార్పు. ఆప్షన్ 3 కోపం, ఆందోళన, మాంద్యం మరియు వేదన. ఆప్షన్ 4 కుంటనం, సంఘర్షణ, పీడనము మరియు మార్పు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో మరియు పెడగాజీలో రోజు మనం మాట్లాడుకునే భాష ఉండదు. తెలుగులో గ్రాంధిక భాష ఉంటుంది. ఇక్కడ రాసిన పదాలు చూస్తే మీకు ఒత్తిడి కలుగుతుంటుంది బహుశా. అందుకే ఎప్పుడైనా టెట్ పరీక్షలో కానీ, డిప్యూటీఓ ఎగ్జామ్లో కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షలో కానీ ప్రశ్న బైలింగ్వల్లో ఇచ్చినప్పుడు తెలుగులో మనకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదువుకోవాలి. అందుకే నా క్లాసెస్ ఎప్పుడైనా ఎట్లుంటాయంటే ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్ పదం కూడా నేను చెప్పిన క్లాసెస్లో మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, ద 4 ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, ప్రెజర్ అండ్ యాంగ్జైటీ. ఆప్షన్ 2 frustration, anger, pressure and change. Option 3 anger, anxiety, depression and annoyance. Option number 4 frustration, conflict, pressure and change. ఈ ప్రశ్నకు ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఎడ్యుకేషనల్ సైకాలజీలో జీకే కరెంట్ అఫైర్స్ మాదిరి లైన్ టు లైన్ ప్రశ్నలు అడగరు, కాన్సెప్ట్ అడుగుతారు. ఇక్కడ అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే ఒత్తిడి. ప్రతిరోజు మనం అనుభవిస్తున్నటువంటిది ఒత్తిడి. చూడండి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలా, టెట్ ప్రిపేర్ కావాలా, డిఎస్సి ప్రిపేర్ కావాలా, ఆన్లైన్ క్లాసులు వినాలా, ఆఫ్లైన్ క్లాసులు వినాలా, కొనుక్కున్న మెటీరియల్ చదవాలా, కుటుంబ బాధ్యత నెరవేర్చాలా, ప్రైవేట్ స్కూల్ జాబ్ చేయాలా, గవర్నమెంట్ స్కూల్ జాబ్ చేయాలా, ప్రైవేట్ స్కూల్ జాబ్ ఎట్లా చేయాలి, గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎట్లా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా సెలవులకు వచ్చేటువంటి బంధువులు, ఇంట్లో పిల్లలు, మరి ఇంట్లో ఉండేటువంటి భర్త లేకుంటే ఇంట్లో ఉండే భార్యకు సంబంధించినటువంటి బాధ్యత, అదేవిధంగా ఒక వ్యక్తిగా పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరి ఈ విధంగా ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఒత్తిడి అంటే ఏమిటి, ఒత్తిడికి గల 4 ప్రధానమైన ఆధారాలు ఏమిటి, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఒక ధోని మాదిరి తీవ్రమైన ఒత్తిడిలో 6 బాల్స్ 36 రన్స్ ఉన్నా కూడా ధోని ఫలితం గురించి ఆశించడు, పని మీద మాత్రమే ధ్యాస ఉంచుతాడు. మీరు కూడా రేపు టెట్ రిజల్ట్ గురించి, డిఎస్సి రిజల్ట్ గురించి, హెచ్డబ్ల్యూఓ రిజల్ట్ గురించి, డివైఓ రిజల్ట్ గురించి ఆశించకుండా మీ పని మొదలు పెట్టండి ఈ వీడియో చూసిన వెంటనే. సో ఇది బిట్టుకు ఉపయోగపడుతుంది, మీరు ఫేస్ చేస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లంకి సంబంధించిన ఒక సొల్యూషన్గా కూడా ఉపయోగపడుతుంది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 4. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. పాయింట్ నెంబర్ 1 కుంటనం. కుంటనం అంటే ఫ్రస్ట్రేషన్. పాయింట్ నెంబర్ 2 సంఘర్షణ. సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్. ఇక్కడ పాయింట్ నెంబర్ 3 పీడనం అంటే ప్రెజర్. పాయింట్ నెంబర్ 4 మార్పు, చేంజ్. ఈ 4 మన మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి ప్రధానమైన కారణాలు. దీని గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మొదటిది మనకు కుంటనం, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ అంటే ఏమిటి? మనం ఒక లక్ష్యం వైపు కదులుతాం, ఒక కోరిక వైపు కదులుతాం, లేక ఒక అవసరం తీరాలనుకుంటాం.
ఒక అవసరం తీరకపోతే, ఒక కోరిక నెరవేరకపోతే, ఒక లక్ష్యం ఆబ్జెక్టివ్ సాధించకపోతే, వీటికి అడ్డంకులు ఏర్పడితే మనం ఫ్రస్ట్రేషన్ గురవుతాం. ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఒత్తిడికి కారణం. లక్ష్యం టీచర్ కావాలనుకుంటాం, జైలు కావాలనుకుంటాం, కానీ ఆ లక్ష్యం త్రుటిలో మిస్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్ గురవుతాం. ఆ ఫ్రస్ట్రేషన్ ఒత్తిడికి కారణం. అదేవిధంగా ఒక కోరిక ఉంటుంది మనకు, గొప్ప జాబ్ సాధించాలి, గ్రూప్ 2 సాధించాలి, గ్రూప్ 1 సాధించాలి. సో ఆ కోరిక నెరవేరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కావాలనుకుంటాం, ఆర్థిక పరిస్థితుల వల్ల కాలేకపోవడం, ఫ్రస్ట్రేషన్ గురి కావడం. అదేవిధంగా ఒక అవసరం, ఒక శారీరక అవసరం, ఇవన్నీ చిన్న ఫ్రస్ట్రేషన్స్. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం దొరకకపోవడం, దాహంగా ఉన్నప్పుడు నీళ్లు దొరకకపోవడం, మరి నిద్రపోవాలనుకున్నప్పుడు సరైనటువంటి పరిస్థితులు ఉండకపోవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్. ఒక్కోసారి ఆర్థిక పరంగా మనం అనుకున్న విధంగా ఎర్న్ చేయకపోవచ్చు, కరోనా పరిస్థితులలో కష్టాలకు గురి కావచ్చు, ఆర్థికంగా ఒక ఫెయిల్యూర్కి గురైతే మన అవసరం తీరలేదు కాబట్టి ఇక్కడ ఒక ఫ్రస్ట్రేషన్కి గురవుతాం. అందరి మాదిరి ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, ఇల్లు కట్టలేకపోవడం, కనీసం ఒక చిన్న ఫ్లాట్ కొనాలనుకుంటాం, ఫ్లాట్ కొనలేకపోవడం, ఒక అవసరం ఇక్కడ మనకు తీరలేదు, ఫ్రస్ట్రేషన్ గురి కావడం. అదేవిధంగా ఒక ఎమోషనల్ నీడ్, ప్రేమ, మనం అనుకున్న వ్యక్తిని మనం మ్యారేజ్ చేసుకోలేకపోవడం, మన ప్రేమ సక్సెస్ కాలేకపోవడం, అది కొంత పెద్ద ఫ్రస్ట్రేషన్. తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోవడం, లేక ఆప్తులు మరణించినప్పుడు ఫ్రస్ట్రేషన్కి గురవుతాం. కనుక మనం ఒక లక్ష్యాన్ని సాధించలేనప్పుడు, ఒక కోరికను మనం పొందలేనప్పుడు, ఒక అవసరం తీరలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి వీటితో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్, సోషల్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం, సాంఘిక గౌరవం, నిన్ను నీవు వేరే వాళ్ళతో పోల్చుకోకుంటే, నీ గురించి నువ్వు తిట్టుకోకుంటే ఆత్మ గౌరవం నీకు ఉన్నట్లు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు. ఎప్పుడు నిన్ను వేరే వాళ్ళతో పోల్చవద్దు. రెండవది, ఎదుటి వ్యక్తులు నిన్ను గౌరవిస్తే అది సాంఘిక గౌరవం. మనిషికి సాంఘిక గౌరవం లేనప్పుడు, కుటుంబంలో నీకు సరైనటువంటి గౌరవం లేనప్పుడు, బంధువుల మధ్య నీకు సరైన గౌరవం లేనప్పుడు, నువ్వు పనిచేస్తున్న చోట సరైన గౌరవం లేనప్పుడు, మరి సాంఘిక గౌరవం లేదు, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్ సాటిస్ఫై కాకపోతే ఫ్రస్ట్రేషన్కి గురవుతాం. సో ఫ్రస్ట్రేషన్ అనేది మన ఒత్తిడికి కారణం. కనుక వీటిని మనం ఎలా అధిగమించాలి, ఫ్రస్ట్రేషన్ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఏ లక్ష్యమైతే మనం సాధించలేదో అది మళ్ళీ సాధించడానికి ట్రై చేయాలి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ లక్ష్యం సాధించలేకపోతే లక్ష్యం మార్చుకోవాలి. పాయింట్ నెంబర్ 2, కోరిక. ఈ కోరికలు ప్రాక్టికల్గా మనం తీర్చుకోగలవా లేదా? ఒకవేళ ప్రాక్టికల్గా తీర్చుకోలేకపోతే రియాలిటీలో ఉండి దానికి వేరే ఆప్షన్ చూసుకోవాలి. అవసరం చూడండి, ఇక్కడ అవసరం అంటే శారీరక అవసరాలు కావచ్చు, అంటే ఫిజియలాజికల్ నీడ్స్, రక్షణ అవసరాలు కావచ్చు, సేఫ్టీ నీడ్స్, మరి ప్రేమ సంబంధిత అవసరాలు కావచ్చు, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, గుర్తింపు గౌరవ అవసరాలు కావచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆత్మ ప్రస్తావన అవసరాలు కావచ్చు. సో అవసరాలు తీరినప్పుడు ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. సో జాబ్, మొన్న టీజీటీ పీజీటీ జేఎల్ జాబ్ మిస్ అయింది, మళ్ళీ ఈసారి ప్రయత్నం చేయండి. మీ కళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్, డిఎస్సికి సంబంధించిన జాబ్. ప్రయత్నం చేస్తే ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ప్రయత్నం చేసిన గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 1 రాలేదు, సో మన యొక్క లక్ష్యం మార్చుకోవాలి. మనం సాధించగలిగే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావాలి. సో ఫ్రస్ట్రేషన్ అనేది గతానికి సంబంధించినది. ఈ ఫ్రస్ట్రేషన్ ఒత్తిడికి కారణం. రెండవది కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మీరందరూ కూడా కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, సంఘర్షణ. పరస్పర విరుద్ధ కోరికల మధ్య జనించే ఉద్వేగకరమైన, బాధాకరమైన స్థితి సంఘర్షణ. ఈ పదాలు మీకు అర్థం కాకపోవచ్చు. సో 2 లేక అంతకంటే పరస్పర విరుద్ధ కోరికలు, అవి అనుకూలమైనవి కావచ్చు, ప్రతికూలమైనవి కావచ్చు, ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేనప్పుడు, సెలెక్షన్ కరెక్ట్గా లేనప్పుడు మనం సంఘర్షణకు గురవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ కావాలా, డిఎస్సి ప్రిపేర్ కావాలా, టెట్ ప్రిపేర్ కావాలా, డిఎస్సి ప్రిపేర్ కావాలా,
డివైఈఓ ప్రిపేర్ కావాలా, గ్రూప్ 1 ప్రిపేర్ కావాలా, లేక గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా? ఇవన్నీ కూడా రెండు ఆకర్షణీయంగా ఉండేటువంటి లక్ష్యాలు. హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావడం ఇష్టం, డిఎస్సి ప్రిపేర్ కావడం ఇష్టం, టెట్ ప్రిపేర్ కావడం ఇష్టం, డిఎస్సి ప్రిపేర్ కావడం ఇష్టం, డివైఈఓ ప్రిపేర్ కావడం ఇష్టం, మరియు గ్రూప్స్ ప్రిపేర్ కావడం ఇష్టం. కానీ రెండిట్లలో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఇది మానసిక సంఘర్షణ. సో ఈ మానసిక సంఘర్షణ నుంచి ఒత్తిడి అనేది కలుగుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు, భయపడొద్దు. మరి ఒత్తిడికి మీరు చాలా మందులు వాడి ఉండవచ్చు గతంలో. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఇచ్చేటువంటి మాటలు మందుల కన్నా చాలా పవర్ఫుల్. సో డియర్ ఫ్రెండ్, నువ్వు ఒత్తిడిలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్ను పాటించు, తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిఎస్సి, ఈ రెండిట్లలో దేంట్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి పోస్టులు ఎక్కువ ఉంటే ప్రిపేర్గా, లేదు డిఎస్సిలో ఎక్కువ జాబ్స్ ఉంటే డిఎస్సి ప్రిపేర్గా. నువ్వు రెండు ప్రిపేర్ కావాలనుకుంటే, ఒకవేళ సబ్జెక్ట్ రెండిట్లలో ఒకటిగా ఉంటే ప్రిపేర్గా. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వాళ్ళు, మ్యాథమెటిక్స్, సైన్స్ వాళ్ళకి హెచ్డబ్ల్యూఓ ప్రిపరేషన్కు డిఎస్సికి ఎక్కువగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉండదు. సో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. టెట్ ప్రిపేర్ కావాలా, డిఎస్సి ప్రిపేర్ కావాలా? ఎస్జిటి వాళ్ళు రెండు ప్రిపేర్ కాండి, ఎందుకంటే రెండింటిలో ఒకే విధమైనటువంటి టాపిక్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్లో రాసిన టెట్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. కనీసం ఒక 15 మార్క్స్ను ఇంప్రూవ్ చేసుకుంటే 2 మార్క్స్ వెయిటేజ్ నీకు డిఎస్సిలో కలుస్తుంది. 30 మార్క్స్ ఎక్కువగా నువ్వు తెచ్చుకోగలిగితే 4 మార్క్స్ డిఎస్సిలో వెయిటేజ్ మీకు కలుస్తుంది కాబట్టి. సో తప్పనిసరిగా టెట్, డిఎస్సి రెండు ప్రిపేర్ కావచ్చు ఎస్జిటి వాళ్ళు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా, ఎవరికైతే బిలో 100 మార్క్స్ ఉంటాయో, ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్తో పోల్చుకుంటే డిఎస్సికి ముందు ఉండే ఈ యొక్క ఆన్లైన్ మోడ్లో జరిగే టెట్లో పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇట్లా అప్లై చేయడం వల్ల, టెట్ రాయడం వల్ల అదొక సెమీఫైనల్ మ్యాచ్ మాదిరి నీకు ఉపయోగపడుతుంది డిఎస్సి ముందు. కనుక టెట్ రాయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. టెట్లో ఉండేటువంటి జ్ఞానం అంతా ఎంతో డిఎస్సికి ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క వీడియో చూస్తున్న అభ్యర్థులు వెంటనే టెట్ అప్లై చేయండి. గతంలో కన్నా ఒక 10 మార్కులు పెరిగినా కూడా అది మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, డిఎస్సికి ముందు 1 మంత్ జరిగేటువంటి టెట్ పరీక్ష రాయడం వల్ల మానసికంగా నువ్వు ఆన్లైన్ పరీక్ష రాయడానికి సిద్ధపడతావు. అది నీ సక్సెస్కి ఉపయోగపడుతుంది. సో నేను క్లారిటీ ఇస్తున్నా. సంఘర్షణ, పరస్పర విరుద్ధ కోరికలు. ఆన్లైన్కి పోవాలా, ఆఫ్లైన్కి వెళ్ళాలా? రెండు ఇష్టమే, కానీ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. సెల్ఫ్ స్టడీ, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్, బుక్స్ చదవడం, లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, వీటన్నిటి పర్పస్ ఒకటే. ట్యాబులా రాసా లాంటి నీ బ్రెయిన్లో జ్ఞానం వస్తుందా లేదా? చాలా పుస్తకాలు కొనుక్కొని తల కింద పెట్టుకొని వింటున్నావు. ఇప్పుడు నువ్వు తలలోకి పోవటం లేదు అవి. కనుక నీకు జ్ఞానం ఏ మార్గం ద్వారా వస్తుంది? ఆఫ్లైన్లో వస్తుందా, ఆన్లైన్లో వస్తుందా, పుస్తకాలు చదవడం వల్ల వస్తుందా, లేకుంటే ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు క్లాస్ విని నోట్స్ రాసుకోవడం ద్వారా వస్తుందా? మా అనుభవంతో మేము చెప్తున్నాం. టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ అన్ని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి టాపిక్ వైజ్ టెస్ట్లు రాస్తే జ్ఞానం వస్తుందని. లేదు నీ జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తున్నావు, రకరకాల మార్కెట్ పుస్తకాలు కొనేది నీ ఇష్టం. అది నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, గైడెన్స్ ఇస్తున్నా. మాకు టైం లేదు సార్, క్లాసులు విని నోట్స్ రాసుకోవాలా, మరి చదవడానికి టైం ఉందా? చదవడానికి టైం ఉంది కానీ వినడానికి టైం లేదు. సో వినకపోతే సైకాలజీ రాదు, వినకపోతే పెడగాజీ రాదు. అది చదివితే అర్థమయ్యే సబ్జెక్టు జీకే కాదు. కమ్ టు ద పాయింట్ చెప్తున్నాను. ఒత్తిడి యొక్క 4 ప్రధానమైన ఆధారాలలో సంఘర్షణ, మానసిక సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. అంటే రెండు ఇష్టమే, రెండు ఆకర్షణీయమే, ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేకపోతే అది ఒత్తిడికి దారితీస్తుంది. పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. రెండు ఇష్టం ఉండవు. స్కూలుకు పోతే టీచర్ కొడతాడు, ఇష్టం లేదు. ఇంట్లో ఉంటే తండ్రి కొడతాడు, ఇక్కడ కూడా ఉండడం ఇష్టం లేదు. కానీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ కన్నా వెళ్ళాలి, లేక మరి ఇంట్లో అన్నా ఉండాలి. రెండు ఇష్టం లేని పిల్లవాడు ఎదుర్కొనే సంఘర్షణ
పరిహార సంఘర్షణ, ఆ సంఘర్షణ ఒత్తిడికి దారితీస్తుంది, స్ట్రెస్కి దారితీస్తుంది. ఒక పని చేయాలా వద్దా, ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని ఉంటుంది, కానీ ఎట్ ద సేమ్ టైం అమౌంట్ కట్ అవుతుందనే భయం ఉంటుంది. సో ఒకటి కావాలనుకుంటావు, ఎట్ ద సేమ్ టైం భయం వల్ల వికర్షితుడు అవుతాను. సో ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. అదేవిధంగా ఉపగమ పరిహార సంఘర్షణ, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. గతంలో ఈ టాపిక్ పైన నేను కొన్ని వీడియోస్ చేశాను, అవి చూడడానికి ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్లో. కమ్ టు ద పాయింట్. సంఘర్షణ మొదటిది కుంటనం అంటే ఒకటి సాధించలేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్కి గురై అది స్ట్రెస్కు దారితీస్తుంది. అదేవిధంగా రెండవది సంఘర్షణ కూడా ఒత్తిడికి దారితీస్తుంది. మూడవది చాలా ఇంపార్టెంట్, పీడనం అంటే ఇక్కడ ప్రెజర్. చాలా ప్రెజర్స్ ఉంటాయి, మనకు చేయవలసినటువంటి పనులు ఉంటాయి. చూడండి ఇక్కడ ఫ్యామిలీ, కుటుంబ బాధ్యతలు, ప్రైవేట్ స్కూల్ జాబ్, సోషల్ యాక్టివిటీస్ అంటే బంధువుల ఫంక్షన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అదేవిధంగా డిఎస్సి ప్రిపరేషన్, టెట్ ప్రిపరేషన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ప్రిపరేషన్. ఓకే, అదేవిధంగా గ్రూప్స్కు ప్రిపేర్ కావడం. ఎన్ని పనులు, ఈ పనులన్నిటి వల్ల నీ మీద ప్రెజర్ పెరుగుతుంది. గ్రూప్స్ బుక్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బుక్స్, టెట్ బుక్స్, డిఎస్సి బుక్స్. ఓకే, నువ్వు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్, ఈ ప్రెజర్ పెరగడం వల్ల నీకు ఒత్తిడి పెరుగుతుంది. మరి ఏం చేయాలి సార్? ఈ మూటలన్నీ తీసివేసాయి, ఈ ప్రెజర్ అంతా తీసివేసాయి. ఏది అవసరం, డిఎస్సినే ప్రిపేర్గా, మిగతావన్నీ వదిలిపెట్టు. ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. ఏది ముఖ్యమో అదే ప్రిపేర్ కావాలి. సార్ ఇవన్నీ ఎందుకు సార్, నాకు ఎక్కువ పోస్టులు లేవు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాత్రమే ప్రిపేర్ అవుతా, అదొక్కటి ప్రిపేర్గా, కొంత ఒత్తిడి తగ్గుతుంది. ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు, మరి లీవ్ పెట్టాలా వద్దా? సో ప్రైవేట్ జాబ్ చేస్తూ, ఫ్యామిలీలో పనులు చూసుకుంటూ, డిఎస్సి టెట్కు ప్రిపేర్ అవుతూ, ఇన్ని పనులు నీకు ప్రెజర్ కలిగిస్తాయి. కాబట్టి వాటిల్లో కొంత ధైర్యం చేసి ఈ 60 రోజులు 100 రోజులు నువ్వు లాసాపై పెట్టైనా కూడా చదువు, నీ లక్ష్యం సాధించు. సో ప్రెజర్స్ మీరు తగ్గించుకోండి ప్రయారిటీ ప్రకారం. తర్వాత మార్పులు. ఈ చేంజెస్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, పరిస్థితులు, ఈ చేంజెస్ వ్యక్తులు, పర్సన్స్ వల్ల కావచ్చు, ఈ చేంజెస్ ఎమోషన్స్ వల్ల కావచ్చు. సో ఒక మార్పుకు మనం శారీరకంగా, మానసికంగా సిద్ధపడకపోతే, ఒక మార్పును ఎదుర్కోలేకపోతే, ఆ మార్పు సిచ్యువేషన్ రూపంలో కావచ్చు. సడన్గా కరోనా పరిస్థితులు మారిపోయాయి, ఒత్తిడికి గురి కావడం. కొంతమంది వ్యక్తుల వల్ల కూడా, కొన్నిసార్లు మన ఎమోషన్స్ వల్ల కూడా ఇవి చేంజ్ కావడం వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అప్పుడప్పుడు మనకు ఒత్తిడి కలుగుతుంది. సో ఇవన్నీ కూడా 4 సోర్సెస్: ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, ప్రెజర్, చేంజెస్. వీటిని గుర్తించండి. ఈ తక్కువ టైంలో మీరు మీ లక్ష్యం వైపు ఫోకస్ చేయండి. సో ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి సార్? కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పండి. ఫస్ట్, ప్లానింగ్. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ప్లాన్ చేసుకోవడం కోసం మీరు ఫెయిల్ అయితే, ఫెయిల్ కావడం కోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టెట్కు 60 రోజుల టైం ఉంది, హెచ్డబ్ల్యూకు ఒక 100 రోజుల టైం ఉంది, డిఎస్సికి ఒక 120 డేస్ టైం ఉంది. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు? సో 60 రోజులలో రోజుకు 10 గంటలు కష్టపడితే నువ్వు 6 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోగలవా? ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ పోవాలనుకుంటున్నావు. సో ఒక్కొక్క సబ్జెక్టు, సైకాలజీ 10 డేస్లో కంప్లీట్ అవుతుందా? లాంగ్వేజ్ 1 10 డేస్లో కంప్లీట్ అవుతుందా విత్ మెథడాలజీ? ఇంగ్లీష్ విత్ పెడగాజీ కంప్లీట్ అవుతుందా 10 డేస్లో? సరే, ఈ 3 సబ్జెక్టులకు 90 మార్కులు ఉన్నాయి టెట్లో. అదేవిధంగా మీ కంటెంట్ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ మీకు ఒక 10 డేస్లో కంప్లీట్ అవుతుందా? 6th to 10th ఒక సైన్స్ సబ్జెక్ట్ మీకు ఒక 10 డేస్లో కంప్లీట్ అవుతుందా?
సబ్జెక్ట్ పెడగాజీ ఒక 10 డేస్లో కంప్లీట్ అవుతుందా? ఒకవేళ కంప్లీట్ అయితే 60 డేస్ ఇక్కడే అయిపోయింది. అంటే నువ్వు కోచింగ్ తీసుకోవడానికి 60 రోజులు అయిపోయింది. ఎప్పుడు సెల్ఫ్ స్టడీ ఉంటుంది కనుక ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్లాన్ ప్రకారం సెల్ఫ్ స్టడీ కొద్దిగా ఉండాలి. కష్టమైన సబ్జెక్టులకు మాత్రమే మీరు కోచింగ్ తీసుకుంటే మంచిది. అన్ని సబ్జెక్టులకు కోచింగ్ తీసుకునే బదులు మరి టెట్ను డిసైడ్ చేసేటువంటి సైకాలజీ కావచ్చు, ఈ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి పెడగాజీ కావచ్చు, వాటిపైన మీరు ఆన్లైన్ కానీ లేక ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే ఉపయోగం. అంతేగాని 6th, 7th, 8th సబ్జెక్టును 60 రోజులు నేర్చుకుంటే సో మిగతా వాటికి సమయం ఉండదు. కనుక ప్లాన్ చేసుకోవాలి. చదవడానికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కోచింగ్కి సంబంధించి కూడా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ లేకపోతే ప్రెజర్ అనేది, స్ట్రెస్ అనేది ఉంటుంది. నేను చెప్పాను ఈ తక్కువ టైంలో మార్నింగ్ 5 to 10 అనేటువంటిది కష్టమైన సబ్జెక్టు చదవండి. ఈవినింగ్ 5 to 10 సులభంగా ఉన్న సబ్జెక్టులు చదవండి. మరి 10 to ఈవినింగ్ 5, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయండి ఈ తక్కువ టైంలో. సో ప్లానింగ్. రెండవది మ్యూజిక్ వింటూ ప్రిపేర్ కాండి. ఎప్పుడైనా మంచి మెడిటేషన్కు సంబంధించిన మ్యూజిక్ వినడం వల్ల కొద్ది వరకు మనకు ఒత్తిడి తగ్గుతుంది. సో నెక్స్ట్ ఫిజికల్ వర్కౌట్స్. చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫిజికల్ యాక్టివిటీస్కు దూరంగా ఉంటారు. అందువల్ల ఒత్తిడికి గురవుతుంటారు. మైక్రో వాక్స్ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కొంత దూరం నడవడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల కొద్ది వరకు మీకు స్ట్రెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. స్ట్రెస్ తగ్గడంలో మరొక ముఖ్యమైనటువంటిది పరిశోధనల ప్రకారం పుస్తక పఠనం. చదివేటువంటి పుస్తకాలు చాలా ఇష్టంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివేటువంటి కంటెంట్ జీవితాంతం మీరు బోధించాల్సినటువంటి కంటెంట్. మీరు చదివేటువంటి పెడగాజీ జీవితాంతం పాఠం ఎలా చెప్పాలో చెప్పేటువంటి శాస్త్రమే పెడగాజీ. కనుక వీటిని ఒక కష్టమైన సబ్జెక్టులుగా కాకుండా ఇష్టమైన సబ్జెక్టులతో చదివితే ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఈ సైకాలజీ అనేది నీ జీవితానికి అప్లై చేస్తూ గ్రోత్ అంటే ఏమిటి, డెవలప్మెంట్ అంటే ఏమిటి, మెచ్యూరిటీ అంటే ఏమిటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, డెవలప్మెంటల్ థియరీస్ అంటే ఏమిటి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి, ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, యాటిట్యూడ్ అంటే ఏమిటి, యాప్టిట్యూడ్ అంటే ఏమిటి, క్రియేటివిటీ అంటే ఏమిటి, థింకింగ్ అంటే ఏమిటి, పర్సనాలిటీ అంటే ఏమిటి, మెంటల్ హెల్త్ అంటే ఏమిటి, మెంటల్ ఇల్ హెల్త్లో ఉన్నటువంటి రకాలు అంటే ఏమిటి, లెర్నింగ్ అంటే ఏమిటి, లెర్నింగ్ సంబంధించి ఎన్ని రకాల థియరీస్ ఉన్నాయి, అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏమిటి, లెర్నింగ్ కర్వ్ అంటే ఏమిటి, మెమరీ అంటే ఏమిటి, ఫర్గెటింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ భావనలు నిజ జీవితానికి అప్లై చేస్తూ ఇష్టపడి చదివితే తప్పనిసరిగా అంత ఎంతో స్ట్రెస్ తగ్గుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒత్తిడికి సంబంధించి. అదే సందర్భంలో ఒత్తిడిని మీరు ఎలా తగ్గించుకోవాలో కూడా నేను చెప్పాను. సో సెట్ వన్ గోల్ అండ్ వర్క్ టు రీచ్ ఇట్. ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవద్దు, ఒక లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యం దిశలో నిన్ను నువ్వు ప్రేరేపించుకో. ఇటువంటి మరిన్ని కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం, మోటివేషన్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గతంలో నేను దాదాపుగా 200కు పైగా క్లాసెస్ సైకాలజీకి సంబంధించి, పెడగాజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. మరి ప్రతిరోజు లేక 2 రోజులకు ఒకసారి వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఈ పోటీ పరీక్షలకు సంబంధించి, టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డివైఓకి సంబంధించి అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఒకవేళ మీకు సైకాలజీ కష్టమైన సబ్జెక్ట్ అయితే, పెడగాజీ కష్టమైన సబ్జెక్ట్ అయితే, ఎడ్యుకేషన్ ఎంత చదివినా అర్థం కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో స్టోర్ ఫోల్డర్లో టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డివైఓకి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. అవి విని మీ ఒత్తిడి తగ్గించుకుంటూ మీ లక్ష్యం వైపు మీరు ఫోకస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.